హలో స్టూడెంట్స్, నేను సుభాష్ని. మునుపు మీరు కోన్ యొక్క ఉపరితల వైశాల్యం మరియు వాల్యూమ్ గురించి తెలుసుకున్నారు. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం ప్రిజం యొక్క ఉపరితల వైశాల్యం మరియు వాల్యూమ్ని చూడబోతున్నాం. మీ పుస్తకాలను ఒకదానిపై ఒకటి పేర్చడాన్ని ఊహించుకోండి. అంటే దీర్ఘచతురస్రాకారపు టవర్ను నిర్మించటం లాంటిది. ఇప్పుడు మీరు ఆ దీర్ఘచతురస్రాకారపులోని టాప్స్ మరియు బాటంలను ఫ్లాట్ గోడలతో కనెక్ట్ చేసినప్పుడు మీకేం లభిస్తుంది? అది ప్రిజం అనే ఆకారంతో ముగుస్తుంది. బేస్ ఆకారాన్ని బట్టి ప్రిజంలు పొడవుగా లేదా పొట్టిగా, వెడల్పుగా లేదా ఇరుకైనవిగా ఉంటాయి. పెన్సిల్ కేసుల నుండి తృణధాన్యాల పెట్టెల వరకు ప్రిజంలు వస్తువులను ఉంచి వాటికి నిర్మాణాన్ని అందించే రోజువారీ ఆకారాలు. అవి 3D ప్రపంచంలోని బిల్డింగ్ బ్లాక్ల వంటివి. ఆకృతులను ఎలా పేర్చాలో మరియు కనెక్ట్ చేయాలో చూపుతాయి. క్యూబ్ మరియు క్యూబాయిడ్లను ప్రిజమ్స్ అని కూడా అంటారు. వాటిని వివరంగా చర్చిద్దాం. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం పూర్తయిన తర్వాత మీరు ప్రిజం మరియు దాని లక్షణాలు, ప్రిజం యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం, ప్రిజం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం, ప్రిజం యొక్క వాల్యూమ్ అర్థం చేసుకోగలరు. ఈ పాఠం నుండి కీలక పదాలు: ప్రిజం, బేస్, ఎత్తు, సమాంతర ముఖాలు, చుట్టుకొలత, పార్శ్వ ఉపరితల వైశాల్యం, మొత్తం ఉపరితల వైశాల్యం మరియు వాల్యూమ్. ప్రిజం అంటే ఏంటి మరియు దాని లక్షణాలేంటో మనం అర్థం చేసుకుందాం. ప్రిజం అనేది ఒక 3D రేఖాగణిత ఆకారం. ఇది సమాంతర చతుర్భుజ ముఖాల సమితితో అనుసంధానించబడిన రెండు సమాంతర మరియు సమానమైన బహుభుజ స్థావరాల ద్వారా వర్గీకరించబడుతుంది. ప్రిజం యొక్క స్థావరాలు ఫ్లాట్ మరియు ఒకేలా బహుభుజాలుగా ఉంటాయి. అయితే సమాంతర చతుర్భుజం ముఖాలు స్థావరాల యొక్క సంబంధిత భుజాలను కలుపుతాయి మరియు దాని పొడవుతో పాటు అదే క్రాస్ సెక్షన్ కలిగి ఉంటాయి. ప్రిజంల యొక్క సాధారణ ఉదాహరణలు: దీర్ఘచతురస్రాకార ప్రిజంలు, త్రిభుజాకార ప్రిజంలు, మరియు షట్కోణ ప్రిజంలు. ప్రిజం యొక్క లక్షణాలు. ప్రిజంలు ఒకదానికొకటి సమానంగా మరియు సమాంతరంగా ఉండే రెండు బహుభుజ స్థావరాలను కలిగి ఉంటాయి. స్థావరాలు ప్రిజం యొక్క మొత్తం ఆకారాన్ని నిర్ణయిస్తాయి.
స్థావరాల యొక్క సంబంధిత భుజాలను అనుసంధానించే సమాంతర చతుర్భుజ ముక్కాలను పార్శ్వముక్కాలు అంటారు. పార్శ్వముక్కాల సంఖ్య ఆధార బహుభుజిలోని భుజాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ప్రిజంలు అంచులను కలిగి ఉంటాయి. ఇక్కడ పార్శ్వముక్కాలు బేస్లను కలుస్తాయి మరియు పార్శ్వముక్కాలు ఒకదానికొకటి కలిసే చోట. ఇప్పుడు మనం ప్రిజం యొక్క పార్శ్వ ఉపరితలం వైశాల్యం ఏంటో అర్థం చేసుకుందాం. ప్రిజం యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం ఇది రెండు స్థావరాల ప్రాంతాలను మినహాయించి ప్రిజం యొక్క అన్ని నాన్ బేస్ ముక్కాల మిశ్రమ ప్రాంతాన్ని సూచిస్తుంది. ప్రిజం యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం స్థావరాల ఆకృతిపై ఆధారపడి ఉంటుంది. ప్రిజం యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యాన్ని లెక్కించడానికి ఫార్ములా బేస్ చుట్టుకొలత ఇంటూ ఎత్తు. ఇప్పుడు మనం ఒక సమస్యని పరిష్కరిద్దాం. త్రిభుజాకార ప్రిజం యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యాన్ని కనుగొనండి. దీని ఎత్తు 10 సెంటీమీటర్లు. దాని స్థావరం యొక్క కొలతలు 3 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు మరియు 7 సెంటీమీటర్లు. ఈ ప్రశ్నలో త్రిభుజాకార ప్రిజం యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యాన్ని కనుక్కోమన్నారు. కాబట్టి మనం త్రిభుజం చుట్టుకొలతను పరిగణించాలి. పార్శ్వ ఉపరితల వైశాల్యాన్ని పొందడానికి చుట్టుకొలతను ఎత్తుతో గుణించాలి. త్రిభుజం యొక్క భుజాలు 3, 6, 7 సెంటీమీటర్లు. కాబట్టి చుట్టుకొలత అన్ని వైపుల మొత్తం 3 + 6 + 7 16 సెంటీమీటర్స్. ప్రిజం ఎత్తు ఎంత? 10 సెంటీమీటర్స్. ప్రిజం యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం బేస్ చుట్టుకొలత ఇంటూ ఎత్తు అని మనకు తెలుసు. ఇప్పుడు ఫార్ములాలో వాల్యూస్ని రీప్లేస్ చేద్దాం. చుట్టుకొలత ఇంటూ ఎత్తు = 16 × 10 టోటల్ 160 సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి త్రిభుజాకార ప్రిజం యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం 160 సెంటీమీటర్స్. ప్రిజం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం ఏంటో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ప్రిజం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం ఇది రెండు స్థావరాల ప్రాంతాలతో సహా ప్రిజం యొక్క అన్ని నాన్ బేస్ ముఖాల మిశ్రమ ప్రాంతాన్ని సూచిస్తుంది. ప్రిజం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం స్థావరాల ఆకృతిపై ఆధారపడి ఉంటుంది. ప్రిజం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని లెక్కించడానికి సూత్రం బేస్ చుట్టుకొలత ఎత్తు 2 × బేస్ వైశాల్యం.
ఇప్పుడు మనం సమస్యని పరిష్కరిద్దాం. బేస్ వైశాల్యం 25 మీటర్ స్క్వేర్, బేస్ చుట్టుకొలత 20 మీటర్స్ మరియు పొడవు 10 మీటర్లు ఉన్న ప్రిజం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? ఈ ప్రశ్నలో పార్శ్వ ఉపరితల వైశాల్యం మరియు ఆధారం యొక్క 2x వైశాల్యం మొత్తం అయిన ప్రిజం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని మనం కనుక్కోవాలి. ఇక్కడ బేస్ ప్రాంతం 25 మీటర్ స్క్వేర్. బేస్ చుట్టుకొలత 20 మీటర్స్. ప్రిజం యొక్క పొడవు ఎత్తు 10 మీటర్స్. ప్రిజం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం బేస్ చుట్టుకొలత ఇంటూ ఎత్తు ఇంటూ బేస్ యొక్క వైశాల్యం అని మనకు తెలుసు. ఇప్పుడు ఫార్ములాలో వాల్యూస్ని రీప్లేస్ చేద్దాం. 20 ఇంటూ 10, 2 ఇంటూ 25. (200 + 50) టోటల్ 250 మీటర్ స్క్వేర్. కాబట్టి ప్రిజం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 250 మీటర్ స్క్వేర్. ఇప్పుడు మనం ప్రిజం యొక్క వాల్యూస్ని అర్థం చేసుకుందాం. ప్రిజం యొక్క వాల్యూమ్ ఆకారంలో ఉన్న స్థలం లేదా సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఒక వస్తువు ఆక్రమించిన మొత్తం స్థలం. ప్రిజం యొక్క వాల్యూమ్ను లెక్కించడానికి ఫార్ములా బేస్ వైశాల్యం ఇంటూ ఎత్తు. ఇప్పుడు మనం ఒక సమస్యను పరిష్కరిద్దాం. మూల వైశాల్యం 90 సెంటీమీటర్లు మరియు 12 సెంటీమీటర్లు పొడవు ఉండే త్రిభుజాకార ప్రిజం పరిమాణం ఎంత? ఈ ప్రశ్నలో మనం ప్రిజం యొక్క వాల్యూమ్ని కనుక్కోవాలి. బేస్ ఏరియా 90 సెంటీమీటర్ స్క్వేర్. ప్రిజం యొక్క ఎత్తు లేదా పొడవు 12 సెంటీమీటర్లు. ప్రిజం వైశాల్యం ఇంటూ ఎత్తు పరిమాణం మనకు తెలుసు. ఇప్పుడు ఫార్ములాలోని విలువల్ని రీప్లేస్ చేద్దాం. 90 ఇంటూ 12 1080 సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి ప్రిజం వాల్యూమ్ 1080 సెంటీమీటర్ స్క్వేర్. స్టూడెంట్స్, మనం నేర్చుకున్న వాటిని మరొకసారి క్లుప్తంగా చెప్పుకుందాం. గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు: ప్రిజం అనేది 3D రేఖాగణిత ఆకారం.
ఇది సమాంతర చతుర్భుజ ముక్కాల సమితిలో అనుసంధానించబడిన రెండు సమాంతర మరియు సారూప్య బహుభుజ స్థావరాల ద్వారా వర్గీకరించబడుతుంది. పార్శ్వ ఉపరితల వైశాల్యం అనేది రెండు స్థావరాల ప్రాంతాలను మినహాయించి ప్రిజం యొక్క అన్ని నాన్ బేస్ ముఖాల మిశ్రమ వైశాల్యాన్ని సూచిస్తుంది. కుడి ప్రిజం యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం బేసి చుట్టుకొలత ఇంటూ ఎత్తు. మొత్తం ఉపరితల వైశాల్యం అనేది రెండు స్థావరాల ప్రాంతాలతో సహా ప్రిజం యొక్క అన్ని నాన్ బేస్ ముఖాల మిశ్రమ వైశాల్యాన్ని సూచిస్తుంది. కుడి ప్రిజం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం పార్శ్వ ఉపరితల వైశాల్యం 2 ఇంటూ ముగింపు ఉపరితలాల వైశాల్యం. ప్రిజం యొక్క వాల్యూమ్ ఆకారంలో ఉన్న స్థలం లేదా సామర్థ్యాన్ని సూచిస్తుంది. కుడి ప్రిజం వాల్యూమ్ బేస్ వైశాల్యం ఇంటూ ఎత్తు.